హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే చూసారు కదా. యూనిఫామ్స్ అన్నమాట. చాలా ఎక్కువ వచ్చాయండి. దగ్గర దగ్గర ఒక 10 జతల దాకా వచ్చి ఉంటాయి. అంటే 7, 8, 9 జతలు అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా నేను కటింగ్ చేయాలి. అన్నీ కూడా కాలర్వేనండి. నేను ఇవి కటింగ్ చూపిస్తాను, అలాగే స్టిచ్చింగ్ కూడా పెడతాను. చాలా వివరంగా మీకు అర్థమయ్యేటట్టుగా నేనైతే క్లియర్గా కటింగ్ చేసి చూపిస్తానండి. నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. కొత్తవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. హలో, హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కాలర్ నెక్ యూనిఫామ్ అన్నమాట. ఇది ఎలా కట్ చేసుకోవాలో నేనైతే ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఇంత క్లియర్గా ఇప్పటి వరకు ఎవరు మీకు చెప్పుకుండకపోవచ్చు. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఇలా లైన్ వేసుకున్నాం కదా, అది ఖర్చుల కోసము. అలాగే ఫుల్ పొడవు, ఈ టాప్ ఫుల్ పొడవు వచ్చేసి 38 ఇంచీలు. ఇలా ఈ చివర 38 ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసుకొని, అలాగే మనకి 1.5 ఇంచు ఖర్చుల కోసం. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఇలా లైన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా. మనకి ఇది కాలర్ నెక్ కదండి, మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది కావాలి. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 15 ఇంచీలు. దాంట్లో సగం వచ్చేసి 7.5కి అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఎవరికైనా ఇలాగ కాలర్ నెక్ కానీ బోట్ నెక్ కానీ కటింగ్ చేసినప్పుడు వాళ్ళు ఫుల్ మెజర్మెంట్ షోల్డర్ది తీసుకోవాలండి. అది ఎంత వస్తే దాంట్లో సగానికి ఇక్కడ మార్కింగ్ వేసాలి. 7.5కి అక్కడ వేసాం కదా, అలాగే చంకదింపు కూడా 7.5కే వేయాలి. ఇప్పుడు దీన్ని కూడా ఇలా స్ట్రైట్ గా లైన్ వేసుకుందాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి నడుము లూజ్ కోసము 13.5 లేదా 14 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసేయాలి. ఈ మార్కింగ్ ఎవరికైనా సరిపోతుంది. కొంచెం హైట్ తక్కువ ఉంటే ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ తగ్గించుకోవచ్చు. అలాగే హిప్ లూజ్ కోసము 20 ఇంచెస్ దగ్గర ఒక లైన్ ఇలా ఒక మార్కింగ్ వేస్తాం కదా, ఇది హిప్ లూజ్ అన్నమాట. అలాగే ఇది నడుము లూజ్. ఈ హిప్ లూజ్ దగ్గర మనకి కటింగ్ అనేది వస్తుందండి. సైడ్ ఓపెన్ వస్తుంది కదా, ఆ కటింగ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడైతే చెస్ట్ లూజ్ ఎంతో చూసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 37 ఇంచీలు. 37 ఇంచులకి 4వ భాగం మనకి 9.5 ఇంచులు వస్తుంది. ఇక్కడ 9.5 ఇంచులు వేసుకోవాలి. హిప్ లూజ్ వచ్చేసి 38 ఇంచులు, అంటే ఇది కూడా 4వ భాగం తీసుకుంటే 9.5 వస్తుంది మనకి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇక్కడ ఎంత వేసామో షోల్డరు 7.5 వేసాం కదా, ఇక్కడ కూడా సేమ్ అంటే 7.5 వేసుకోవాలి. ఈ వేసిన మార్కింగ్ అన్నింటినీ ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఈ హిప్ లూజ్ ఎంత అయితే వేసామో చూడండి, ఎంత వేసామో 9.5 కదా, దీంట్లో 1 ఇంచ్ కలుపుకొని ఈ కింద డౌన్ కి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అంటే 9.5 వేసాం కదా, 10.5కి ఇలా మార్క్ వేసుకోవాలి. మళ్ళీ 1 ఇంచ్ ఖర్చుల కోసం అనమాట. అలాగే ఇక్కడ కూడా 1 ఇంచ్ ఖర్చుల కోసం. ఇక్కడ మాత్రం 2 ఇంచుల ఖర్చుల కోసం తీసుకోవాలి. దీన్ని కూడా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ హిప్ లూజ్ తీసుకున్నాం కదా, ఇక్కడ మనకి క్లాత్ మర్చుకుంటాం కదా కిందకి, దానికోసం తీసుకున్నాం కదా. సెంటర్ లో కూడా ఇక్కడ ఎంత మార్కింగ్ వేసామో అంతే వేయాలి. అంటే 10.5 మళ్ళీ 1 ఇంచ్. దీన్ని కూడా ఇలాగా స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. మళ్ళీ ఇది ఫ్రంట్ కట్ చేశాక మళ్ళీ బ్యాక్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 5 ఇంచులకి ఒక మార్కింగ్, అలాగే షోల్డర్ నెక్ కోసము 3 ఇంచులు. ఇక్కడ కూడా సేమ్ అంటే 3 ఇంచులు. ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇది మీ ఇష్టము, ఏదైనా డిజైన్ వేసి చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ చేసుకుంటున్నాను. ఇదైతే ఇక్కడ చూడండి, కార్నర్ లో వచ్చేసి 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. అంటే ఇది ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ వైపు ఇలాగా కరువు తీసుకోవాలి.
ఇది మళ్ళీ చెప్తానండి మీకు. బ్యాక్ కూడా కటింగ్ అయిపోయాక నేను చెప్తాను. ఈ క్లాత్ అనేది ఇలా కొంచెం డౌన్ కి ఇలా వేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఈ బ్యాక్ పార్ట్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్ కంటే ఇలా షోల్డర్ దగ్గర 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. దీన్ని మాత్రం వదిలేసి మొత్తం సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఇది ఎలా ఉందో అలాగే కట్ చేసేసాం కదా. కట్ చేసుకున్నాక 1 ఇంచ్ ఉంది కదా, ఇది కూడా ఇలా స్ట్రైట్ గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇప్పుడైతే ఇక్కడ నుంచి 3/4 ఇంచులకి ఇలాగా డౌన్ కి మార్కింగ్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇది కాలర్ నెక్ కాబట్టి ఇలాగా వేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇక్కడ నుంచి ఒక 3/4 ఇంచులు ఇలా వేసుకోవాలన్నమాట. అయితే ఇది కట్ చేసేయాలి. అలాగే దీన్ని కూడా ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ నుంచి 3/4 ఇంచులు లోపలికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గా దీన్ని లైన్ వేయాలి. ఇలా వేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి 2 ఇంచులు ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ నుంచి ఇలా దీనికి కలిపేయాలి. ఇలా ఈ కరువు అనేది ఇలా తీసుకోవాలి. ఇది కూడా కట్ చేసాము. అంతకు ముందు అయితే ఇక్కడ ఉంది కదా, ఈ 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్కింగ్ వేసాం కదా. ఇక్కడ కూడా ఒక బాక్స్ లాగా వచ్చింది చూడండి. ఇక్కడ మనకి బ్లౌజ్ ఇక్కడ చూడండి, బ్లౌజ్ కానీ దీనికి కానీ ఎలా రౌండ్ అయితే తిప్పామో ఇక్కడ కూడా ఈ చివర ఈ కార్నర్ లో ఇలా రౌండ్ ఇలా తిప్పేసుకోవాలి. అయితే సేమ్ అనేది ఇది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా అయితే వేస్తామో అలా ఇక్కడ కూడా కరువు తీసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ చూసేద్దాము. 13 ఇంచులు అయితే హ్యాండ్ పొడవు, అలాగే 1/2 ఇంచు పైన ఖర్చుల కోసం, కింద ఖర్చు కోసం ఇంకొక 1.5 ఇంచు ఎక్స్ట్రా అనమాట. అయితే ఇలాగా స్ట్రైట్ గా లైన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ అనమాట, 3.5కి ఇలాగా హ్యాండ్ డౌన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనకి చంక లూజు చూసుకోవాలన్నమాట. మనకి బాడీ పార్ట్ లో ఎంత వచ్చింది చంక లూజ్ అయితే ఇలా చూసుకోవాలి. పై నుంచి మొత్తం ఎంత వచ్చింది 10.5. ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఖర్చులకు వదిలేసి ఇక్కడైతే 7.5 ఇంచ్ వచ్చింది అనమాట. 7.5 చంక లూజ్ వచ్చేసి 7.5కి అలా మార్కింగ్ వేసుకొని 2 ఇంచులు ఖర్చుల కోసం ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగా చేసుకుంటూ దీంట్లో కలిపేయాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు, అలాగే 2 ఇంచులు ఖర్చుల కోసం. అంతేనండి, హ్యాండ్ అయితే కట్ చేసేద్దాం. ఇప్పుడైతే ఎలా కట్ చేశారో చూశారు కదా. అలాగే కాలర్ కట్ చేసి కుట్టినప్పుడే మీకు చూపిస్తాను. కటింగ్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది.